మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. నీకు నాన్న ప్రేమ దక్కకపోయినా అమ్మ ప్రేమలో ఏ లోటు రానివ్వనులే. ఆ విషయంలో నువ్వేం టెన్షన్ పడకు. బాబ్జీ, బాబ్జీ, నేను పండుని. నువ్వేంటి ఇక్కడ? అంటే అది నిన్ను చూడాలని. కాదు కాదు, మంచినీళ్లు తాగాలని. నీళ్ళు ఇక్కడెందుకుంటాయి? మన ఇద్దరిని దివ్య చూస్తే ఎంత ప్రమాదం అవుతుందో తెలుసా? బాబ్జీ, పండు, నువ్వేంటి బాబ్జీ రూమ్కొచ్చావు? అది దివ్య, అది నాకు కడుపు నొప్పిగా ఉంది. వేడి నీళ్లు తాగితే కొంచెం రిలీఫ్గా ఉంటుందని నేను నీళ్ళు అడగడానికి వచ్చాను. చీకట్లో నీ రూమ్ అనుకుని బాబ్జీ గారి రూమ్కి వచ్చాను. నేనేమో గుమ్మం దగ్గర పండుగారిని చూసి ఎవరో దయ్యం అనుకుని గట్టిగా అరిచేశాను. మనుషులకి దెయ్యాలకి తేడా తెలీదా నీకు? ఆ అమ్మాయి కడుపుతో ఉంది. ఇలా కంగారు పెట్టడం తన హెల్త్కి మంచిదా? అంటే చీకట్లో నీడని చూసి సారీ పండుగారు. అయ్యో, మీరు సారీ చెప్పడం ఎందుకండి? నేనే పొరపాటుగా వచ్చాను. పండు, నెక్స్ట్ టైం నుంచి నీకేం కావాలన్నా నాకు ఫోన్ చేయి. నేనే రూమ్కి తీసుకొచ్చి ఇస్తాను. చీకట్లో అటు ఇటు వెళ్ళొద్దు. సరే దివ్య. ఇప్పుడే నువ్వు వేడి నీళ్ళు అడిగావు కదా, తీసుకొస్తాను. రూమ్కి వెళ్ళు. ఓకే దివ్య. బాబ్జీ, ఎందుకు ప్రతిదానికి కంగారు పడతావు? జాగ్రత్తగా వెళ్ళి పడుకో. ఈ టైంలో పండు నిజంగా నీళ్ళ కోసమే వచ్చిందా, లేక నాతో ఏదైనా మాట్లాడటానికి వచ్చిందా? ఏమండి పాలు? ఏమండి తీసుకోండి. ఏమైందండి? ఏంటి సీరియస్గా ఆలోచిస్తున్నారు? మనసేం బాగోలేదు సంధ్య. ఏం జరిగిందండి? ఈరోజు సైట్ దగ్గర సొంత పిల్లాన్ని ఫ్రెండ్ పెళ్లి చేసుకున్నా సరే సిగ్గు సెరలు లేకుండా వాడింట్లోనే పడి ఏడుస్తున్నాడు. అయితే ఇలాంటి వాళ్ళని ఫ్రెండ్స్ కాదురా, బ్రోకర్స్ అంటారు. ఏంట్రా వాగుతున్నావు? నన్నే కొడతావా? ఇంకొక్క మాట నా సూర్యనేమైనా అంటే నీ శవా నూరేగించడం మాత్రం ఖాయం. అదే జరిగింది. ఎంత గొడవ పడితే మాత్రం మీరంత మాట అంటారా? ఏం చేయను, ఆవేశంలో మాటలు కంట్రోల్ అవ్వలేదు. అయినా వాడు నన్ను ఎంత రెచ్చగొట్టాడో తెలుసా? ఈ రోజుతో గొడవలన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టాలని వాళ్ళని నేను మీటింగ్కి పిలిస్తే వాళ్ళేమో గొడవ పెద్ద చేసి వెళ్ళిపోయారు. ఇన్నాళ్ల ఫ్రెండ్షిప్ని, అభిమానాన్ని మర్చిపోయి ఈడియట్స్లా బిహేవ్ చేశారు వాళ్ళు.
ఏవండి, వాళ్ళు చేసింది తప్పని తెలుసు కూడా మీరు మాటల్లో తొందరపడకుండా ఉండాల్సిందే. వాళ్ళు నోటికొచ్చిందంతా వాగుతూ ఉంటే నేను సైలెంట్గా ఉండలేకపోయాను సంధ్య. కొన్ని రోజుల ముందు ఆ ప్రతాప్ మీ ప్రపోజల్కి ఒప్పుకున్నారని మీరు చెప్పారు కదా, సడన్ గా ఏమైంది? ఎందుకు కావాలని మీతో వాళ్ళు గొడవ పెట్టుకున్నారు? డబ్బు సంధ్య. చాలా తక్కువ కాలంలో నేను వాడికన్నా ఎదిగిపోయాననే కడుపు మంటతో వాడు రగిలిపోతున్నాడు. సర్లే, జరిగిందేదో జరిగింది, మీరింక వదిలేయండి. అది కాదు సంధ్య. ఆ ప్రతాప్ నేను కొన్న సైట్లో భాగం అడిగినందుకు నేను ఫీల్ అవ్వట్లేదు. నా మీద, నా నిజాయితీ మీద వాడు డౌట్ పడ్డాడు. వాళ్ళని మోసం చేసి నేను ఎదిగిపోవాలని ప్లాన్ చేస్తున్నట్టు వర్కర్స్ అందరి ముందు నన్ను చాలా నీచంగా మాట్లాడాడు. ఏవండి, అయ్యిందేదో అయిపోయింది, ఇక వదిలేయండి. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, బిజినెస్లో పోటీ ఉండొచ్చు, కానీ పగలు ప్రతీకారాలు ఉండకూడదండి. ఆ బుద్ధి వాడికి కూడా ఉండాలి కదా. నా నోటితోనే వాణ్ణి. అబ్బా, వదిలేయమంటున్నాను కదా. అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా పడుకోండి. మీ కోపము, బాధ అన్నీ నిద్రలోనే సర్దుమణుగుతాయి. అంతా కూలయ్యాక మీరే ఫోన్ చేసి సారీ చెప్పండి. నేనా? సారీనా? వాళ్ళకా? ఈ సమస్యకి పరిష్కారం కావాలా, పెద్దది చేసుకోవాలా? పరిష్కారమే కావాలి. అయితే తగ్గడం తప్పు కాదండి. మీరు తగ్గితే మీ గొప్పతనం ఏంటో ప్రతాప్కి తెలుస్తుంది. అప్పుడు పశ్చాత్తాపంతో మీ స్నేహానికి పూర్వ వైభవం వస్తుంది. ఓకే సంధ్య, నువ్వు చెప్పావు కదా, రేపే ఫోన్ చేసి మాట్లాడతాను. సరే అండి, లేట్ అయింది, మీరు పడుకోండి. ఈ టైంలో ఎవరండి? తెలీదు, ఏదో అన్నోన్ నెంబర్. లిఫ్ట్ చేసి మాట్లాడండి. ఈ టైంలో ఫోన్ చేస్తున్నారంటే ఏదైనా ముఖ్యమైన విషయం అయి ఉంటుంది. హలో. హలో ప్రతాప్. అవును, మీరెవరు మాట్లాడేది? నువ్వు తెలుసుకోవాల్సింది నా గురించి కాదు, నీ చావు గురించి. చావా? చావేంటి? అవును, ఇంకొన్ని రోజుల్లో నువ్వు చావబోతున్నావు. కాపాడేవాడు లేక ఒంటరిగా దిక్కులేని చావు చేస్తావు. రేయ్, ఎవడ్రా నువ్వు? అర్ధరాత్రి పూట ఫోన్ చేసి చావుల గురించి మాట్లాడుతున్నావు? నువ్వు జాగ్రత్త పడాలని ముందే చెప్పాను. ప్రాణం మీద తీపి లేకపోతే ప్రశాంతంగా పడుకో. ఇంతకీ నువ్వెవరో చెప్పు, నాకెందుకు కాల్ చేశావు? హలో హలో